సుబ్రహ్మణ్యం గారు, గ్యాస్ ట్రబుల్కి మీరు ఇచ్చే సొల్యూషన్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఆవు నెయ్యిని పరగడుపున ఒక 2 చెంచాలు 3 చెంచాలు తీసుకోవడం, ఒక అరగంట గ్యాప్ ఇచ్చి తర్వాత మనకు ఏదైనా ఆహారం తీసుకోవడం. గ్యాస్ ట్రబుల్ అనే సమస్య నేను ఎదుర్కొంటున్నానే వాళ్ళు ఉండరు. ఈ పైల్స్ ఫిషర్స్ ఉన్న వాళ్ళకి మెంతులని నానబెట్టి ఆ నీళ్ళను వంచేసి తర్వాత మళ్ళీ వేరే నీళ్ళు పోసి దాన్ని మిక్సీలోకి వేసి ఒక జ్యూస్ లాగా చేసి దానికి కొంచెం సాల్ట్ లాంటిది వేసుకొని తాగొచ్చు. ఇలా తీసుకున్నట్లయితే వీళ్ళకు ఆ బ్లీడింగ్ ఆపుతుందండి. ఫ్రీ మోషన్కి మీరు ఏం అడ్వైస్ చేస్తారండి? ఎవరికైతే ఉదయం నిద్ర లేవగానే ఏ నీళ్లు తాగకుండా, ఏవి తినకుండా, ఏ టీ కాఫీలు తాగకుండా, సిగరెట్లు వెలిగించకుండా, గుట్కాలు వేసుకోకుండా ఎవరైతే ముందు లెట్రిన్కి వెళ్తారో వాళ్ళకి మలబద్ధకం లేదని అర్థం. రైట్ రైట్. ఆయుర్వేదంలో నిజంగానే ప్రీ డయాబెటిక్ ఉన్నప్పుడే మనం ఆయుర్వేదం వాడితే అన్న ఉపయోగం ఉంటుందంటారు. వీటన్నిటికీ కూడా ముందు వీళ్ళు ఈ ఆహారం మార్చుకోవడం, లైఫ్ స్టైల్ మార్చుకోవడం, వాకింగ్ చేయడం, మన బాడీలో పేర్కొన్న ఈ గ్లూకోజ్ని అంతా కొంచెం డైజెస్ట్ చేసి కొంచెం ఎనర్జీగా కన్వర్ట్ చేయడం, ఇవి చేసినట్లయితే తగ్గుతుంది. విరేచనంకి వెళ్ళాలా వద్దా అనేది కూడా తెలియదండి. 2 రోజులు రాకపోతే పోయింది, పర్వాలేదు, 3వ రోజు వస్తుంది అదే అనుకునే వాళ్ళు ఉన్నారు. అంటే డాక్టర్లు కూడా అంటున్నారు కదా, ఒకరోజు రాకపోయినా పర్వాలేదండి, టెన్షన్ పడకుండా దాని అంతటా అదే వస్తుంది అని. వీళ్ళ కంగారు కోసం అంతే. ఇంట్లో పడుకుంటే ఇది అపాన వాయువులు సౌండ్స్ చేస్తూ కంపు కొడుతుంటుంటుంది. ఇది బాగుంది, అపాన వాయువు. అది చూసి వీడికి నులిపురుగులు ఉన్నాయి, వీడికి వచ్చిందని వాళ్ళు వేయాలని అంటుంటారు. వీడు సరిగా వెళ్తున్నాడో లేదో అని. పిల్లలు ఇలా ముక్కులో వేలేసుకొని కెలుకుతుంటారు చూడండి, అది మంచి లక్షణమే. కానీ అమ్మో దాన్ని తీసుకొచ్చి ఎక్కడో వేలు పెడతాడేమో, మళ్ళీ అది మా ఫుడ్లో పెడతాడో లేదా నీళ్ళలో పెడతాడో వాడిని పెట్టనివ్వకుండా వాడిని ఆపుతున్నారు. అరే బాబు, కొంతసేపు నువ్వు బాగా కెలికి మొత్తం క్లీన్ చేసుకొని తర్వాత కడుక్కొని రా అని ఎవరు నేర్పట్ల. సగం మాడిపోయిండేవి అంటే సగం బొగ్గులు అంటారు దీన్ని. సగం బొగ్గులు అంటే కదా, పూరీని వేసారు, అది సగం బొగ్గే, కొంచెం సేపు వస్తే నల్లగా కూడా అవుతుంది. అవునవును. ఇక దోశ వేశారు, అది ఎర్రగా ఉండాలి, మరి అసలు మరి కొంతమంది కరకరలాడాలి. ఈ సగం బొగ్గులు తిని మళ్ళీ నాకు సరిగ్గా అరగలేదని చెప్పి మళ్ళీ దాని మీద ఒక సోడా తాగో లేకపోతే ఇంకేదో గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్ వేసో, సిరప్ వేసో, జెల్సీలు వేసో, ఇవన్నీ ఎందుకు చేస్తారు? మీ స్టమక్ ఎప్పుడైనా ఇబ్బంది పెడుతుందంటే మీకు ఆహారం తీసుకున్నది కరెక్ట్ కాదు అని మీ స్టమక్ చెబుతోంది. ఈ బీపీ ట్యాబ్లెట్స్ అసలు ఎవరైనా అడగండి, మా దగ్గరకు వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు బీపీ ట్యాబ్లెట్ వెయ్యని వాళ్ళు 10%, 90% ఉంటున్నారు. ఎవరైనా ఒకటండి బీపీ ఒకటి వాడుతున్నాను, వేరే ఏం మందులు వాడట్లేదు అని అంటున్నారు. అది చాలు వాళ్ళకు ఆయుష్ తగ్గించేయడానికి. మెంటల్ ఇష్యూస్ కొంతమంది ఉండి, బ్రెయిన్, స్పైన్, మజిల్, నర్వ్, బోన్, ఎన్నో రకాలైన ఇష్యూస్ తోటి ఎక్కువ మంది పుడుతున్నారు. అవునండి. ఎందుకంటే జస్ట్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఇవన్నీ. తండ్రి ఆరోగ్యంగా లేడు, తల్లి ఆరోగ్యంగా లేదు, పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఎలా పుడతారండి? ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళకున్న స్పెర్మ్, వీళ్ళకున్న ఎగ్స్ హెల్తీగా లేకపోతే, అందుకని ఆయుర్వేద శాస్త్రంలో ఏం చేస్తుందంటే పెళ్ళికి ముందే ఒక 6 నెలల ముందే వీళ్ళకు శోధన చికిత్సలు, శమన చికిత్సలు చేసి మనకు ఈ యొక్క ముక్కులో డ్రాప్స్ వేసే ఒక విధానం ఒకటి ఉందండి. మెడ నొప్పి, నడుము నొప్పి, అందులో ఈ సీజన్ చాలా ఎక్కువ, శీతాకాలం, వర్షాకాలం. అవును. ఇంకా మోకాళ్ళ నొప్పులు. వీటిలో ఈ నడుము నొప్పికి, మెడ నొప్పికి ఆయుర్వేదంలో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అండి. పిల్లల్లో దగ్గు, జలుబు, జ్వరం 5 ఏళ్ల లోపు ఫ్రీక్వెంట్గా వస్తున్నట్లయితే ఉమ్మెత్తాకు రసంని శరీరానికి పట్టించి 1 గంట ఉండి స్నానం చేయించేస్తే, అలా 3 రోజులు చేస్తే వాళ్లకు మ్యాక్సిమం మళ్ళీ వచ్చే అవకాశాలు లేవండి. సహజమైన జీవన విధానాన్ని పొందాలనుకుంటే ఆయుర్వేదంకు మించిన వైద్యం లేదని నా యొక్క 25 ఏళ్ల అనుభవంలో నేను చెప్తున్నానండి.